ఒక నది ఒడ్డున రెండు చెట్లు ఉండేవి. ఒక చిన్న పిచ్చుక అక్కడ నుండి వెళుతూ ఒక చెట్టును అడుగుతుంది, వర్షం వచ్చేలా ఉంది, నేను ఇంకా నా పిల్లలు మీ కొమ్మపై ఒక గూడు కట్టుకోవచ్చా అని. కాని ఆ చెట్టు వద్దు అని చెబుతుంది. పిచ్చుక ఈసారి రెండవ చెట్టు దగ్గరకు వెళ్లి అదే ప్రశ్న అడుగుతుంది. ఆ చెట్టు అంగీకరిస్తుంది. పిచ్చుక తన పిల్లలతో సంతోషంగా అక్కడ జీవించటం ప్రారంభించింది. ఒక రోజు వర్షం తీవ్రమవటం వలన మొదటి చెట్టు వేర్ల నుండి ఊడిపోయి నదిలో కొట్టుకుపోవటం ప్రారంభించింది. నదిలో కొట్టుకుపోతున్న ఆ చెట్టు వంక చూసి పిచ్చుక అంది, ఒకరోజు నేను నా పిల్లలు కష్టంలోని శరణు కోరి వచ్చినప్పుడు నువ్వు మాకు సహాయం చేయగలిగి కూడా సహాయం చేయలేదు. ఇప్పుడు చూడు, ఆ రోజున మమ్మల్ని తిరస్కరించిన దానికి ఫలితంగా ఈ రోజు నువ్వు అనుభవిస్తున్నావు అని. దానికి చెట్టు నవ్వుతూ ఇలా బదులిచ్చింది, నాకు తెలుసు నా వేర్లు బలంగా లేవని, ఈ వర్షంలో నిలవలేనని. కాబట్టి నువ్వు ఇంకా నీ పిల్లల ప్రాణాలను సంకటంలో వేయాలని నేను అనుకోలేదు. సహాయం చేయనందుకు నన్ను క్షమించు అని చెబుతూ ఆ చెట్టు నది ప్రవాహంలో కొట్టుకుపోయింది. నీతి: మనం సాయం చేయగలిగే స్థితిలో లేనప్పుడు ఇతరులకు సాయం చేస్తానని మాట ఇవ్వకపోవటమే వివేకవంతమైన పని. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మార్నింగ్ థాట్స్ ని ఫాలో అవ్వండి.